నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, వినిపిస్తోంది, చెప్పండి చెప్పండి. అది మన రైతు బంధు ఇప్పుడు పడుతున్నాయి అట్లా. రైతు బంధు. సో అదే దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా, రైతు బంధు పడుతుందని ప్రభుత్వం చెప్తుంది. ఇంకా నిర్దిష్టంగా ఏం అధికారిక ప్రకటన చేయలేదు కానీ పడుతుందని రైతు బంధు గురించి కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది. చూద్దాం మరి ఎప్పుడు పడుతుంది ఏందనేది. అట్లా కాదు, ఇప్పుడు నాకు బీదనార ఉంది అట్లా ఎందుకు అంటున్నా? ఏమైంది అర్థం కాలేదు. ఎకరంనార. ఎక్కడున్నారు ఉన్నది. సో అదే చెప్తున్నాం. మీ పేరు? జీవన్. జీవన్ గారు, అదే చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ఏం వేయలేదు రైతు బంధు గురించి. నా రేవంత్ రెడ్డి గురించి కూడా, రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మేము ఈ ప్రశ్న అడిగినాం డెఫినెట్గా మీడియాల పక్షాన. సో వాళ్ళు సమాధానం చెప్పింది ఏంటంటే, ఇంకా డెఫినెట్గా మేము దీని గురించి ఆలోచన చేస్తున్నాం, పడుతుంది తప్పకుండా. మార్చి 31 తారీఖు దాకా గత ప్రభుత్వంలో పడ్డాయి, ఇంకా మాకు సమయం కావాల్సి ఉన్నది కాబట్టి డెఫినెట్గా అందరికీ వేస్తాం, కొంత సమయం ఇవ్వండి అంటే కూడా కోరిర్రు. మరి ఎప్పుడు పడుతుందో చూద్దాం. అర్థం కావట్లేదు మీ భాష. ఒకసారి చూడండి అన్న. రైట్ డన్. ఒకసారి ఫోన్ ఉంది లైన్లో. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్కారం సార్, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గాంధారి. చెప్పండి మీ సమస్య ఏంటిది? సార్ రైతు బంధు పడటం లేదు సార్. సో రైతు బంధు గురించే పెద్ద ఎత్తున ఆందోళన. రైతు బంధు విషయంలో అయితే ఆందోళన ఉన్నది. చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తున్నారు. మాకు వచ్చిన ఈ యొక్క ఫోన్ కాల్స్లో దాదాపుగా మేము చేసినటువంటి తొలి వెలుగు ప్రజా దర్బార్ కార్యక్రమంలో 90% ఫోన్ రైతు బంధు గురించే. మొన్న సెక్రటేరియట్లో మీకు గుర్తుంది, రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మీడియా వాళ్ళు అడిగినప్పుడు రైతు బంధు ఏంటి సార్ అంటే, గత ప్రభుత్వం మార్చి 31 దాకా వేసింది, మేము కూడా వేస్తాం తప్పకుండా, డెఫినెట్గా అందరికీ వేస్తాం, కానీ కొంత సమయం కావాలని చెప్పి అడిగారు. మరి కొంత పడుతున్నట్టుగా ఉన్నాయి. ఎకరం వారికి కూడా పడుతున్నట్టు, మొన్నటి వరకు అరెకరం వారికి లోపు పడ్డాయి, ఎకరంన్నర వాళ్ళకు కూడా పడుతున్నాయట. మీకు ఎన్ని ఎకరాలు? మీ పేరేంటిది? నరసింహులు గారు, డెఫినెట్గా అందరికీ పడతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీని మీద పెద్ద ఆందోళన అయితే ఉన్నది. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని గురించి మాట్లాడి డెఫినెట్గా వేస్తాం, కొంత సమయం కావాలని కూడా కోరడం జరిగింది. చూద్దాం ఎప్పుడు వేస్తారు ఏందనేది. మనకు ఫోన్ కాల్ ఉంది. నమస్తే అండి. హలో హలో నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. హలో, నాకు వైట్ రేషన్ కార్డు లేదు, నేను అన్మ్యారీడ్ ఇండివిజువల్, మనకు ఓన్లీ 1 పర్సన్. అది 60 years ఉంటుంది ఆధార్ ప్రకారము. ఓకే, పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళే ఉన్నారు. తండ్రి లేడు, తల్లి కూడా అలాగనే ఉంటుంది. అంటే 3rd పర్సన్. ఓకే, మరి సింగిల్ రేషన్ కార్డు నాకు తెలిసి రాకపోవచ్చు. July 7th కు సదరన్ సర్టిఫికేట్ మన ఎంఆర్ఓ నుంచి లెటర్ తీసుకొని. ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? సీఎం క్యాంప్ రేషన్ కార్డు లేకపోతేనే నాకు యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది 6 నెలలే. ఓకే. అయితే నాకు ఎంఆర్ఓ లెటర్ ఇచ్చిండు, ఒకటి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లెటర్ ఇస్తే నాకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు నేను నడవలేని స్థితిలో ఉన్నా. ఓకే. ఇప్పుడు నేను దేని కింద అప్లై చేసుకోవాలి? ఓల్డ్ ఏజ్ కిందనా? ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదు సార్. ఇప్పుడు కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు కొత్త పెన్షన్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు రేషన్ కార్డు ఏదైనా ఉందా మీకు? తల్లిదండ్రులు అంటే మీ మదర్తో కలిసి కానీ, లేకుంటే వాళ్ళ నేమ్స్ లేవు. అంటే మీరు ఇండివిజువల్గా ఉన్నారా? మదర్ ఉన్నారా? లైవ్లీ ఉన్నారా? ఇండివిజువల్. అంటే మీకు పెళ్ళి అయింది ఆల్రెడీ? అన్మ్యారీడ్గా ఉంటుంది. ఓకే. సో ఏదో ఒక రేషన్ సర్టిఫికేట్ ఉంది. రైట్. ఒక నిమిషం, మీ పేరు ఏమన్నారు? రాజమౌళి గారు. ఇండివిజువల్గా ఒక్కరికైతే రేషన్ కార్డు నాకు తెలిసి రాకపోవచ్చు, ఒకే ఒక్క వ్యక్తికి అయితే రేషన్ కార్డు ఉండకపోవచ్చు, కుటుంబానికి కలిపి ఉండొచ్చు. ఉండే సార్, ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండే ఇండివిజువల్ ఆధార్ కార్డు నెంబర్స్ మెన్షన్ చేయమన్నప్పుడు అందరితో పాటు నేను దిగితే 6 సంవత్సరాల వరకు నాకు ఆధార్ కార్డు రాలేదు. ఓకే. ఢిల్లీ కూడా ఎంక్వైరీ చేసిన ఫోన్ ద్వారా. ఓకే. అయితే తర్వాత 6 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్ కంప్యూటర్ మొత్తం చెక్ చేసి కామారెడ్డిలో బి అంటే బొందుగుల బి కింద ఆర్ కింద లింక్ 2 days కు నాకు నెంబర్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నెల రోజులకు మళ్ళీ అప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. అప్పుడు నాకు క్యాన్సిల్ అవుతుంది ఓల్డ్ రేషన్ కార్డు. రైట్. ఓల్డ్ రేషన్ కార్డు క్యాన్సిల్. ఇండివిజువల్ కార్డు ఉంది, ఒక్కరికే కార్డు వచ్చింది, నీకు గతంలో రేషన్ కార్డు వచ్చింది. అయితే ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూటర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి కొత్త దరఖాస్తులో కూడా న్యూ రేషన్ కార్డు కోసం ఈఆర్టీ దరఖాస్తు కూడా తీసుకుంటుందట. కొత్త రేషన్ కార్డు కోసం ఇండివిజువల్ దరఖాస్తు చేసుకోరు. గతంలో ఉన్నది కదా సార్ నా పరిస్థితి అని చెప్పి అది చేసుకుంటా కరెక్టే. ఇప్పుడు నేను కాలు ఇరిగింది, ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్, ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఉందా? సదరన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అయితే
సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లెటర్ తీసుకొస్తే మాకు లైఫ్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద చేశారు మాకు. సో సదరన్ సర్టిఫికేట్ రాలేదు ఇంకా నీకు? సదరన్ సర్టిఫికేట్ రాలే. ఎమర్జెన్సీ పర్పస్ సీఎం క్యాంప్ ఆఫీస్ పోతే మాకు లెటర్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ కార్డు. ఓకే, దాంతో సర్జరీ జరిగింది, ఫ్రీగా ఆపరేషన్ అయింది. రైట్. సో ఇప్పుడు సదరన్ క్యాంపు కూడా నిర్వహిస్తారు. నడుస్తలే నేను. అదే సదరన్ క్యాంపు నిర్వహిస్తారు, అక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. వికలాంగుల పెన్షన్ కింద అప్లై చేసుకోండి. సదరన్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా సదరన్ క్యాంపు నిర్వహించిన తర్వాతనే అప్లై చేసుకోవచ్చు మీరు పెన్షన్ కోసము. సో మీరు హ్యాండిక్యాప్డ్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రస్తుతం మీ దగ్గర ఏం ఆధారం లేవు, ఒకసారి అధికారులను సంప్రదించి ఆధారాలు అక్కడ ఇచ్చేయండి. ఆధారం అంటే మనం సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చింది. అదే మీరు సర్జరీ చేసుకున్నదో లేకుంటే డాక్టర్లు మీకు సర్టిఫై చేసి ఇంకో ఇది సర్జరీ చేసిన డాక్యుమెంటో లేకపోతే ఇంకేదైనా డాక్యుమెంట్ ఉంటే. మరి లైఫ్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అప్రూవ్డ్ ఇస్తారు కదా. అవునవును, అయితే అందులో చేపించినాం అన్నట్టు. సో అదేమంటున్నా, ఒకసారి మీరు మీ దగ్గర ఆధారాలు తీసుకుపోయి సంప్రదించండి. డెఫినెట్గా వికలాంగుల పెన్షన్ మీరు ఎలిజిబుల్ ఉంటే వస్తుంది. సదరన్ క్యాంపులు ఏదైతే మీ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైనా ఫిక్స్ చేసినప్పుడు లేకపోతే మీరు సపరేట్గా స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు. అవును సార్, ఇంకొకటి అది అది రేషన్ కార్డుకు వర్తిస్తేనే కదా మనకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ అయింది. వైట్ రేషన్ కార్డు కింద చేసినట్టే కదా. అవునవును. మరి దాని కింద ఆ బేసిస్ కింద నేను వికలాంగుల కింద పెట్టాలా, ఎట్లా పెట్టాలి అని నేను అడుగుతున్నాను. రైట్, వికలాంగుల కింద సదరన్ సర్టిఫికేట్ మీకు సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి సదరన్ సర్టిఫికేట్ రాలేదు కదా ఇంకా మీకు. సదరన్ సర్టిఫికేట్ రాలేదు, వాళ్ళు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇస్తే అప్రూవ్డ్ ఉన్న. అదే రాజమౌళి గారు మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది. ఒక నిమిషం స్పష్టంగా వినండి. మీరు ఫస్ట్ చేయాల్సింది దరఖాస్తు చేసుకోండి. ఏమని, మీకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి, పెన్షన్ కోసం సదరన్ నెంబర్ లేదు కాబట్టి వికలాంగుల కింద అప్లై చేయండి. కాకపోతే సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ సబ్మిట్ చేయవచ్చు. మీ దగ్గర ఏం ఆధారం ఉన్నది, ఎస్ ఈ సర్జరీ జరిగింది నాకు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇది చేయడం వల్ల నేను సర్జరీ చేసుకున్నా అని చెప్పి ఆధారం ఏముంటుందో అది ప్రొడ్యూస్ చేయండి వాళ్ళ ముందు అంటున్నాను నేను. వికలాంగుల కింద టిక్ చేసుకోండి. ఓల్డ్ ఏజ్ కింద అంటే మీరు ఆల్రెడీ వికలాంగులని చెప్పుకుంటారు, సర్జరీ అని వికలాంగుల కింద కేటగిరీలో ఉన్నా అని చెప్పుకుంటున్నారు కదా మీరు. సో అది టిక్ చేసి ఇవ్వండి. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు సదరన్ క్యాంప్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు సర్టిఫికేట్ వస్తుంది. లేదంటే ఓల్డ్ ఏజ్ కింద అప్లై చేసుకోవచ్చు. మార్చుకోవచ్చు. ఇప్పుడు టైం ఎక్కువ లేదు కదా, సదరన్ పోవాలంటే ఎవ్రీ మంత్ 5th తారీఖు పెడతారు. అవునవును. మరి ఇప్పుడు 6వ తేదీ లాస్ట్ అండి. 5వ తారీఖు పోతే నాకు 6వ తారీఖు సర్టిఫికేట్ రాదు కదా. సో తర్వాతే అప్లై చేసుకోవచ్చు. నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినది. నిరంతర ప్రక్రియ ఇది. జనవరి 6 తారీఖు దాకా వరకు నేరుగా మేమే వచ్చి తీసుకుంటాం, ఆ తర్వాత కూడా తీసుకుంటాం. కానీ మీరే వెళ్ళి ఎంఆర్ ఆఫీసులోనే ఎంపీడీ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ముందస్తుగానే వికలాంగుల కేటగిరీలో అప్లై చేసుకుని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్దేశించి వచ్చిన తర్వాత మీరు ప్రూఫ్గా చూపించవచ్చు. సార్ ఇంకొకటి, మా మదర్ది ఇండివిజువల్ ఉంటుంది, మా అమ్మకు వీడియో కింద పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలన్నా, మరి ఫామ్ ఫిల్అప్ చేసి. సో ఇప్పుడు వస్తుంది కదా, ఆల్రెడీ కంటిన్యూషన్ ఉన్నది కదా. రైట్, అది సేమ్ మళ్ళీ అట్టనే ఎస్ నడుస్తున్నట్టుగానే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఎస్ నాకు ఈ పెన్షన్ వస్తుంది, దీనికి అర్హత ఉందని చెప్పి అప్లికేషన్ చేసుకోండి. చేయొచ్చు, అందరూ చేయాల్సిందే. వస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు లేని వాళ్ళని ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు అందరికి వస్తుంది, మళ్ళీ ఒకసారి అప్లై ఎందుకంటే వాళ్ళు నిజంగా వస్తుందా, ఒకవేళ వస్తుంటే లేకపోతే రాకపోతే మళ్ళీ ఒకసారి అర్హత తీసుకుంటాం. వచ్చిన వాళ్ళకు కూడా మేము ఎంతమందికి వస్తుందో కూడా చూసుకుంటున్నాం అని చెప్పి ఒక ఎంక్వైరీ కోసమే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో మళ్ళీ ఒకసారి అప్లై కూడా చేయాలి. థ్యాంక్ యూ. చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా మీకు ఏమైనా క్లారిటీ రావాలంటే సంబంధిత అధికారి అక్కడికి పోయిన తర్వాత అప్లికేషన్ చేసే అధికారి ఉంటాడు కదా అక్కడ, ఎవరైనా అధికారిని అడుగురు, వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఇంకా థ్యాంక్ యూ. లేదు, మీరు ఇక్కడే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తు పోయే దగ్గరికి అక్కడ మీకు ఒక అధికారి ఉంటాడు. మీరు అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి పోయే దగ్గరికి వార్డ్ మెంబర్స్ దగ్గర దానికి సంబంధించి ఒకసారి క్లారిటీ ఏముండకపోవచ్చు. అధికారుల దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది ఏమైనా కూడా. మీరు అప్లికేషన్ ఇచ్చే రోజు అక్కడ ఒక ఆఫీసర్ ఉంటే ఆఫీసర్ అడగండి. అవునవును, థ్యాంక్ యూ.